హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వర్డ్ప్రెస్ రీడైరెక్టింగ్ టు ఇన్స్టాల్ PHP ఆఫ్టర్ మైగ్రేషన్ అనే టాపిక్ గురించి చెప్పుకుందాం. జనరల్గా ఈ యొక్క వెబ్సైట్కి వర్డ్ప్రెస్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది, కానీ మళ్ళీ ఇన్స్టాల్ చేయమని చెప్తుంది. ఎందుకు అంటే వెబ్సైట్ అనేది మైగ్రేషన్ అనేది జరిగిన తర్వాత మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి రెక్టిఫై అవుతూ ఉంటాయి అన్నమాట. వీటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క cPanelకి లాగిన్ అవ్వండి. ఇది నా యొక్క cPanel అకౌంట్ అన్నమాట. ముందుగా మీ యొక్క ఫైల్ మేనేజర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇందులో పబ్లిక్ HTML ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి wp-config.php ఫైల్ ఉంది కదా, దాన్ని ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది దేని యొక్క డేటాబేసో ఐడెంటిఫై చేయండి. ఇక్కడ చూసారా డేటాబేస్ యూజర్ నేమ్ ఏంటి చూసారుగా, WP218. ఓకే, మనం ఇప్పుడు ఈ ప్లేస్కి వెళ్ళి దీన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళండి cPanelలో. ఈసారి డేటాబేసెస్ అని ఉంది కదా, డేటాబేసెస్, ఆ డేటాబేస్లో PHP మై అడ్మిన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారా ఇది ఉందా, DM4 అని ఇందాక చూసాం కదా లొకేషన్, అది దానికాడ ప్లస్ సింబల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి ఇందాక గుర్తుపెట్టుకున్నాం కదా, చూసాం అక్కడ ఏం చూసాం, డేటాబేస్లో WP218 ఉంది కదా, సేమ్ కదా సర్వర్. సో ఇక్కడ సేమ్ డేటాబేస్ కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ WPZ కామెంట్స్ అని ఉంది కదా, ఓకే, దీన్ని కాపీ చేయండి. ఓకే, కాపీ చేసి ఇందాకలా WP కాన్ఫిగ్ ఉందా, దాన్ని ఎడిట్ చేసాం కదా, అక్కడికి వెళ్ళి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టేబుల్ ప్రిఫిక్స్ అని, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సేవ్ చేంజెస్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ యొక్క వెబ్సైట్కి వెళ్ళి దీన్ని డిలీట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.